ప్రేమ వల్ల ప్రియ ప్రస్తుతం మీ కృపలో మీరు కాచి కాపాడి మనకు దేవునిలో అనుగ్రహించిన వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి మా కొరకు ఇరవై వస్త్రం పొంది వాళ్ళ కిరీటం ధరించి గోదావరితో పుట్టుబడి కాళ్ళకు చెప్పుకు మేకులతో పుట్టుబడి పరిశుద్ధ రక్తం చెల్లించారు. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప త్యాగమైన మీ ప్రేమలో చూపాల్సింది గొప్ప శిల్ప యాగమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి మీరు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి మీరు సందట్లో జరిగేటువంటి ఆరాధన మీకు తోడే ఉంటుంది. తండ్రి వాక్యపరమతో మాట్లాడండి, బలపరచండి. తండ్రి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడం చెప్పండి. వచ్చి తీసుకుని వేడుకున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి జీవితం తండ్రి దేవుడు అవుతుంది. ప్రతి ఒక్క బాధను విడిపించే దేవుడు అవుతుంది. మీరే మాకు తండ్రి ఆదరణకర్త కావాలి, మన స్వస్థపరిచే దేవుడు కావాలి, మంచి కాపురు కావాలి. మనందరినీ పడతండి మీరు కాచి కాపురి మీరు అప్పుడు సిద్ధపరచడానికి ఆలోచన ప్రతి ఒక్కరి జీవితంలో వారి ప్రతి కుటుంబంలో అద్భుత కార్యాలు మీరు జరిపించండి. అనారోగ్యంలో స్వస్థతని పొందుతండి. మనం మరి కష్టం చేసిన పరిచయం కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. మీ జరిగే ఆర్థికంలో కూడా తండ్రి మీరే సహాయం తండ్రి. ఉచితమైన వాళ్ళందరినీ కూడా తీసుకురండి. చేసిన ఆశీర్వదించండి. దీపా మరి ప్రతి ప్రార్థన కూడా మీరు ఆలోచించండి. చుట్టూ మీరు కంచి వేసి కాచి కాపాడు మీరు కాపులు అనుగ్రహించండి. మేము ప్రార్థన మీరు ఆలోచించండి. నమ్మకం మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఏసై నామములో ప్రార్థించి వేడుకుంటాం మా పరిస్థితి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర ముఖము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అని చెప్పుకొనొచ్చు ఆ మృగమునకు నమస్కారం చేసింది. దంభపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలల్లో తన కార్యము జరపనధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచును. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడేను. ప్రతి వంశము మీదను ప్రతి జనము మీదను ప్రజ మీదను ఆయా భాషలో మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. భూనివాసులందరూను అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమంతో ఎవరి పేరు వ్రాయబడలేదు. వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవడైనాను చెవిగల వాడైతే వినును కాక. ఎవడైనాను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడను. మరియు భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించే వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు
తనకియ్యబడిన సూచన వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారి హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూను తమ కుడి చేతి మీద నైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోగునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోగునయ్యా. ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయికే ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్షదాయినికే ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయినికే ఆరాధనా, యేషువా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చి నీవు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యునిగా వచ్చి నీవు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్షదాయినికే ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయినికే ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని. తంబుర సితారనాదముతో
పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చుని. ఆ పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చుని. విందులు చేసిన యేసునకే, పేదల పాలిటి పెన్నిదికే, తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని, తంబుర సితారనాదముతో. ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లు, నీ శోధనలను ప్రమిదలుగా. ఆ ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విలసిల్లు, నీ శోధనలను ప్రమిదలుగా. నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగా పడిగుడిరా, తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామిని, తంబుర సితారనాదముతో. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటా నయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటా నయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకిచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా.
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటేనా. హల్లెలూయా, స్తోత్రం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
నే బతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా బతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. సురోస్టర్ పడుతున్నారా? సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారె దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారె దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధుల నడిపాయి, నాట్యమాడినాయి నడివీధుల నడిపాయి. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. సిలువలో సాగింది కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోముపై చూసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలు పెట్టినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో?
ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆమేన్. మీకు వందనాలు అండి. సో ప్రియులరా, చక్కని ఉదయకాలం కూడా దేవునికి అనుగ్రహించినట్టు దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరూ కూడా హృదయ వందనాలు. ప్రియులరా, మనం కలిసి ప్రార్థన చేయడం, కలిసి ప్రభును ఆరాధించుకోవడం దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. ప్రియులరా, మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనక. కాబట్టి ప్రియులరా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం దీర్ఘ దృష్టి కలిగిన వారుగా ఉండాలి. హ్రస్వ దృష్టి కలిగిన వారు కాదు, దీర్ఘ దృష్టి కలిగిన వారుగా ప్రియులరా ఉండాలి. అంటే 2 పేతురు 3వ అధ్యాయము ప్రియులరా 13వ దినం 14వ దినం ఒకసారి ప్రియులరా మనం చూస్తాం. దీర్ఘ దృష్టి కలిగిన వారుగా. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా మనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. 13వ దినంలో స్పష్టంగా రాయబడింది, ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీది నివసించును. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించారు. అంటే తప్పకుండా ప్రతి వాగ్దానాలు కూడా జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా నెరవేరుస్తాడు. యేసుక్రీస్తు నామములో, యేసు రక్తములో ఆధారపడుతున్న యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు నాతో మీతో నిబంధన చేశామన్నమాట. యేసుక్రీస్తు రక్తంలో ప్రియులారా మనం ఆధారపడుతున్న కొలది, యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేస్తున్న కొలది దేవుని చిత్తానుసారమైన ప్రతి వాగ్దానాలు తండ్రి అయిన దేవుడు తప్పకుండా అది నెరవేరుస్తాడు. ప్రతి వాగ్దానాలు నెరవేరుస్తాడు. కాబట్టి భూ సంబంధమైన దేవునులు ఉంది, అలాగే ఆత్మ సంబంధమైన దేవుళ్ళు కూడా, అంటే పరలోక సంబంధమైన దేవుళ్ళు కూడా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 పేతురు 3వ అధ్యాయం 13వ దినం చదివిన వదనం ప్రియులారా మనం చూసినట్లయితే అది చాలా గొప్ప ఒక దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ప్రొమిస్ అనమాట, వాగ్దానం అనమాట. ఆ వాగ్దానంలో ఇలాగ రాయబడింది, ఆయన వాగ్దానమును బట్టి, అంటే దేవుని ఒక మాటని బట్టి, దేవుని ఒక వాగ్దానం అంటే దేవుడు చెప్పిన మాటలు అనమాట, అదే వాగ్దానం. కాబట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశములు కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కనిపెట్టాలన్నమాట, వేచి ఉండాలి. బైబిల్ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది, వాగ్దానం మనం అనుభవించాలంటే ఓర్పు సహనం మనకు అవసరం అనమాట. ఎందుకంటే దేవుడు తగిన సమయంలో దేవుడు ప్రియులారా మనకు వాగ్దానం నెరవేరుస్తాడు. మన కొన్ని విషయాలు మనకు తొందరపడి ఉండొచ్చు, అంటే త్వరగా జరిగిన బాగుంది అని మనం అనుకున్నారేమో, మంచిది. కానీ ప్రియులారా సమయం అంటే దేవుని చేతులు ఉంది అనమాట, సమయం. కాబట్టి మనం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు దాకా భూమిలో బ్రతకాలి, అంత దేవునికి ఒక అంటే సమయం ఉంది, దేవుడి చేతుల్లో ఉంది. అది హల్లెలూయా, మన చేతిలో కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, సమయం కాలం అంతా కూడా తండ్రి చేతిలో ఉన్నట్టు ప్రియులారా చెప్పామన్నమాట. కాబట్టి దేవుడు సమయంలో, తగిన సమయంలో దేవుడు తన కార్యాలు చేస్తాడు. కాబట్టి వాగ్దానం, కాబట్టి ప్రియులారా వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం మనం గట్టిగా పట్టుకోవాలి అనమాట. కొన్నిసారి భూమిలో మనం బ్రతుకున్నప్పుడు కొన్ని అవసరాలు, అంటే మనం రకరకాల అవసరాలు కలిగిన వారు, కాబట్టి నీడ్స్. కాబట్టి ఏ అవసరాలు అయినా సరే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే, నా రాజ్యం నీది మొదటి వెదవినప్పుడు అన్నీ వచ్చేస్తుంది. దేవుని చిత్తానుసారమైన ప్రతి ఆశీర్వాదాలు మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. అంటే తండ్రి దేవుడు సమకూరుస్తాడనమాట. తండ్రి అయిన దేవుడు నా కొరకు మీ కొరకు మన హృదయం ఎరిగిన దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. కానీ మనం నమ్మాలి.
మనం నమ్మాలి. దేవుడు తప్పకుండా చేస్తాడు అని ప్రియులారా మనం నమ్మాలి. అవిశ్వాసంతో ఉండవద్దు. ఒకవేళ అవిశ్వాసం బైబిల్లో రాయబడింది, అవిశ్వాసం అంటే దుష్ట హృదయం అని రాయబడింది. ఇప్పుడు మనం నమ్మాలి అన్నమాట. దేవుని మాటలు మనం నమ్మి మన హృదయంలో నింపుకోవాలి. ఆ మాటలు మనం ధ్యానించుకోవాలి. గట్టిగా దేవుని వాగ్దానములు పట్టుకోవాలి అనమాట. అంటే పరిస్థితులు మనం చూడవద్దు అనమాట. పరిస్థితులు కొన్నిసారి దేవుని యొక్క వాగ్దానాలు జరగడానికి అడ్డుగా ఉన్నట్టు కొన్నిసారి మనకు అనిపిస్తుంది. అంటే అలా కూడా ఉండవచ్చు కొన్ని పరిస్థితులు. కొందరు నెగిటివ్ మాట్లాడటం, కొందరు విధానాలు మనం చూసితే నెగిటివ్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇలా ఏదైనా ఇప్పుడు కూడా మన దేవుడు మాత్రం నమ్మదైన దేవుడు. ఇప్పుడు వాగ్దానం గట్టిగా పట్టుకోవాలి అనమాట. దేవుని యొక్క మాటలు గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. యేసే మాటలు గట్టిగా పట్టుకోవాలి. ఆ మాటని బట్టి ప్రియులారా పనులు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్పిన వాగ్దానాలు ప్రియులారా మనం గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మన దేవుడు చెప్పిన మాటలు ప్రియులారా మనం గట్టిగా ఆ వాక్యం ధ్యానించుకొని ఉండే, వాక్యం మనం ఒప్పుకొని ఉండే, మన హృదయంలో బాధ ఉండలేదు, లేదంటే బాధ వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటలు కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ మాటలో జీవం ఉంది, ఆత్మ ఉంది అనమాట. కాబట్టి ఆ మాటలు మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ కొన్నిసారి మన జీవితంలో ఏం జరుగుతుందంటే మన పరిస్థితుల వైపు ఎక్కువ చూస్తామన్నమాట. మనుషుల వైపు, పరిస్థితుల వైపు, తర్వాత మనకు బాధ రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రియులారా దేవుని యొక్క వాగ్దానం లేదంటే దేవుడు చెప్పిన మాటలు పట్టుకొని మనం ప్రార్థన చేయాలి. వాగ్దానాలు గట్టిగా పట్టుకొని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం దీర్ఘ దృష్టి కలిగిన వారు ఉండాలి. క్రిస్తు దృష్టి కలిగిన వారు కాదు, దీర్ఘ దృష్టి కలిగిన వారుగా మనం ఉండే. దానిలో ఒక వాగ్దానం అనమాట. ఇప్పుడు మనం చదివిన వాక్యం ఒకసారి ఆ వాక్యం చదువుతారా? 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి కూడా. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కృత ఆకాశముల కొరకును కృత భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఆమేన్. But we are looking forward to new heavens and new earth. కాబట్టి నూతన ఆకాశం, నూతన భూమిలో నిత్యం ప్రభుత్వంతో పాటు మనం నిత్యం యుగాలు ప్రభుత్వ పరిపాలన చేస్తారనమాట. అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన ఆకాశం, నూతన భూమి. He has promised a world filled with God's righteousness. అక్కడ మనం చూసిన నీతి గల దేవుడు అక్కడ పరిపాలన చేశాడు. కాబట్టి సమాధానం, సంతోషం, నెమ్మది ఉంది అనమాట. సాతాను లేదనమాట. దానికి ముందు సాతాను దేవుడు అగ్నిగుండంలో, నరకంలో పడేస్తే అనమాట. ఇక్కడ డిస్టర్బెన్స్ లేదనమాట. అంటే ఇక్కడ సమాధానం, సంతోషం, నెమ్మది, దేవుని రాజ్యం పూర్తి అనుభవించేది. ఇప్పుడు దాని కొరకు ప్రియులారా దేవుడు మనల్ని పిలిచామని సత్యమని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం చేత దేవుడు కొన్నాము, సొత్తుగా మార్చాము. ఒకరోజుగా నిత్యం ఆ ప్రభుత్వం మనం ఉండడానికి కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది కొందరకు అర్థమవుతుంది, కొందరకు అర్థం కాదేమో. కాబట్టి ప్రియులారా మనం ప్రభు ఒక మాటని బట్టి మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ గురి ప్రియులారా మనం మనసులో పెట్టుకోవాలి. కాబట్టి మన గోల్ యేసుక్రీస్తు అక్కడ ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 1000 ఏళ్ల పరిపాలన ఉంది. తర్వాత మనం చూస్తున్న నూతన ఆకాశం, నూతన భూమిలో నిత్యం ప్రభుత్వం బ్రతకడానికి కొరకు, నిత్యం ఆ యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. ఇప్పుడు మన మనసులో ఇప్పుడు చిన్న గోల్స్ ఉండవచ్చు. చిన్న అంటే ఈ భూ సంబంధమైనది, అంటే షార్ట్ పీరియడ్ లోనే, అంటే ఒక 10 years లేదంటే ఒక 20 years లేదంటే ఒక 50 సంవత్సరం లేదంటే ఒక 100 సంవత్సరం. అంటే ఎందుకంటే మనం దానికంటే మనం ప్లాన్ చేయలేం. అంటే మామూలుగా మనుషులుగా మనం భూ సంబంధమైన విషయాలు ఒక 50 years 60 years లేదంటే 70, మాక్సిమం అంటే కూడా 120 years ఉండవచ్చు. దానికంటే ఒక మనిషి అంటే భూ సంబంధమైన విషయాలు దానికంటే ఎక్కువ ఇది లేదనమాట. కానీ దేవుడు ప్రియులారా మనం చూస్తున్నది భూ సంబంధమైన దేవుళ్ళు మాత్రం కాదు, భూ సంబంధమైన దేవుళ్ళు ఉంది అన్నప్పుడు కూడా నిత్యమైన దేవుని ఉంది అనమాట. అంటే ఇటర్నల్ ప్లాన్ అనమాట. కాబట్టి ప్రియులారా మన మైండ్ లో ఈ వాక్యం మనం నింపుకోవాలి, అంటే అర్థం చేసుకోవాలి. అప్పుడే నిత్య రాజ్యం కొరకు, శాశ్వత రాజ్యం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరచున్నాక ఆ వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. 2 పేతురు 1వ అధ్యాయము
ప్రియుల మొదటి అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 11వ వచనం, ద ఇటర్నల్ కింగ్డమ్. ఒకసారి చదవండి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూనూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని కూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. చూడండి, అక్కడ రాయబడింది నిత్య రాజ్యం. 11వ వచనంలో రాయబడింది యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యం అని రాయబడింది. ఇటర్నల్ కింగ్డమ్ అన్నమాట. దేవునికి ఇటర్నల్ కింగ్డమ్. దెన్ గాడ్ విల్ గివ్ యూ a grand entrance into the eternal kingdom of our Lord and Savior Jesus Christ. ఇప్పుడు ఈ విషయం ప్రియులారా మనం ఎక్కువ ధ్యానించుకోవాలి. ఎందుకంటే మనం ఈ భూమిలో కూడా బ్రతుకుతున్నాం కాబట్టి భూ సంబంధమైన విషయాలు మన మనసులో మనలో ఎక్కువ ప్రభావం చేస్తుంది. ఎందుకంటే అదే మనం చూస్తున్నాం, వింటున్న ఎక్కువ మన భూ సంబంధమైన విషయాలు మనం చూస్తున్నాం అనమాట. ఇలాగ ఇల్లు కట్టాలి, ఇందులో ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాయి, ఈ భూ సంబంధమైన విషయాలు అది ఎక్కువ మనం ధ్యానించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే అదే మనం ఎక్కువ చూస్తున్నాం, ఎక్కువ వింటున్నాం. కాబట్టి ఈ విషయాలు నిత్య రాజ్యం కూర్చున్న విషయాలు కానీ, నూతన ఆకాశం నూతన భూమి విషయాలు కానీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వారు, వింటున్న వారికి పరిశుద్ధాత్మ వలన అది అర్థమవుతుంది అనమాట. మిగిలిన న్యూస్ పేపర్లు కానీ మామూలు దానిలో ఇది రాద్దనమాట, ఇలాంటి మెసేజ్ రాద్దనమాట. ఇప్పుడు ఇది బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ వలన మనకు అనుగ్రహింపబడింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మనం ఎక్కువ మన మైండ్ లో మన హృదయంలో నింపుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనం చాలా ఫ్రీ అయిపోతుంది అనమాట. టెన్షన్ బాధలు తొలగిపోతాయి అనమాట. అంటే భూ సంబంధమైన విషయాలు వలన ఉండే బాధలు తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు నూతన ఆకాశం నూతన భూమి కూర్చున్న రెవల్యూషన్ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహిస్తున్నాక, పరలో కూర్చున్న ప్రదేశం నిత్య రాజ్యం కూర్చున్న ప్రదేశ పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలో అనుగ్రహిస్తాడు. ఇక్కడ దేవుని ప్లాన్ అనమాట. పరిశుద్ధాత్మదేవుడు ఆ రెవల్యూషన్ అనుగ్రహిస్తాడు. ఇక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు ప్రియులారా మనం చూసిన దేవుడు నిత్య రాజ్యం శాశ్వత రాజ్యం కూర్చున్న ప్రదేశ దేవుడు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుతో సహవాసం చేస్తారో, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తారో వారికి ఆ ప్రదేశ దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ప్రదేశం మనకు అవసరం. ఈ ప్రదేశం మనకు లేదు అంటే మనకు దీర్ఘదృష్టి లేదనమాట. అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. 9వ వచనం, ఇదే అధ్యాయము 9వ వచనం. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. చూడండి, దూరదృష్టి లేనివాడు అగును. కాబట్టి దేవుని చిత్తం అనేది దూరదృష్టి కలిగిన వారికి ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యం విన్న మీలో ఎంతమందికి దూరదృష్టి ఉంది? వాక్యం విన్నప్పుడు మీకు అర్థమవుతుంది మీకు దూరదృష్టి ఉందా లేదంటే హృస్వ దృష్టి ఉందా అని. అంటే కాబట్టి భూ సంబంధమైన విషయాలు మాత్రం మీరు బైబిల్ కింద మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. ఈ భూ సంబంధమైన విషయాలు మాత్రం దానికి మాత్రం పరివర్తించుకొని దాని కొరకు మాత్రం కాదనమాట. భూ సంబంధమైన విషయం కాదు, పరలోక సంబంధమైన విషయం గురించి ఎక్కువ మనం ధ్యానించుకోవాలి, ఎక్కువ మన మనసు దాని మీద పెట్టాలి అనే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా. అది నిజమైన ఒక రాజ్యం అనమాట. నిత్య రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యం ఉంది, పరలోకం ఉంది. యేసుక్రీస్తు తప్పకుండా త్వరగా వస్తాడు. ఈ సత్యం అనమాట. దేవునికి స్తోత్రం. కొన్నిసారి అది మనం గ్రహించుకోవడం తక్కువేమో, కానీ ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మదేవుడు సహాయం దయచేయడం. ఎందుకంటే మన భూ సంబంధమైన విషయాల గురించి ఎక్కువ ప్లాన్స్ మనసులో పెట్టుకొని ఉన్నామన్నమాట. అందుకొరకే నిత్య రాజ్యం గురించి, శాశ్వత రాజ్యం గురించిన విషయాలు విన్నప్పుడు మనకు అంత ఆసక్తి లేదేమో. హల్లెలూయా. కానీ ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దూరదృష్టి కలిగిన వారు ఉన్నట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించిన. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన వాగ్దానం ప్రియులారా మనం చూసినట్టే 2 పేతురు మొదటి అధ్యాయము 4వ దినం చదువుతారు. 4వ దినంలో రాయబడి ఉంది. ఈ భూ సంబంధమైన అంటే చిన్న ఆశీర్వాదాలు, పెద్ద ఆశీర్వాదాలు 2 వాగ్దానం గురించి రాయబడి ఉంది అనమాట. చిన్న వాగ్దానాలు అలాగే గొప్ప వాగ్దానాలు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము నందు పాలివారుగునట్లు వాటిని అనుగ్రహించెను. అక్కడ చూడండి, ఒకసారి చూడండి. మనకు అక్కడ ఉంటే చదవండి. మనకు అమూల్యములను
మనకు అమూల్యములును అత్యధికములునైన చూడండి. వాగ్దానములను. చూడండి అక్కడ రెండు ఉంది అనమాట. అమూల్యములను ఇంకా అత్యధికములునైన అది రెండు అనమాట. వాగ్దానం. అది రెండు విషయమని అర్థం చేసుకోవాలి. అమూల్యములను అదొక వాగ్దానం, అదే చిన్న చిన్న వాగ్దానం అంటే భూ సంబంధమైన హీలింగ్ కావచ్చు, అది ప్రియులర్ అంటే అది స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులర్ మనం చూసినట్టు ఇంగ్లీష్ బైబిల్ ఇలాగా రాయబడింది, గ్రేట్ ప్రోమిస్. ఓకే, నెక్స్ట్ ప్రీషియస్ ప్రోమిస్ అన్నమాట. ఈ రెండు వాగ్దానం ఉంది అనమాట. కాబట్టి ప్రీషియస్ ప్రోమిస్ లో ప్రియులర మనం అత్యధికములైన వాగ్దానములు ప్రియులారా మనం చూసినట్టే నూతన ఆకాశ, నూతన భూమి, యేసుక్రీస్తుల అక్కడ నూతన జెరూసలేము, 1000 పరిపాలన అందు కూడా ప్రియులారా దానిలో వస్తాయి అన్నమాట. అత్యధికములైన వాగ్దానం, అమూల్యములను అయిన వాగ్దానములు ప్రియులారా మనం చూసినట్టే ఈ భూమిలో యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరణ, రక్షణలో ఎదగడం అంటే ఈ భూమిలో మనం ఉన్నప్పుడు అన్న విషయాలు వస్తాయని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండు వాగ్దానాలు చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి రెండు మనకు అవసరం అనమాట. కాబట్టి ఈ రెండు వాగ్దానాలు ఇది దేవుడు ఇచ్చిన ప్రొమిస్ అనమాట. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన సువార్త రక్షణ పొందిన ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి దీనిలో ప్రియులారా మనం చూసినట్టే ఈ దేవుడు అనుగ్రహించిన వాగ్దానం కూర్చొని ప్రదేశ పరిశుద్ధాత్మ వలన పొందినప్పుడు మనకు చాలా మేలు ఉంది అనమాట. ఈ సత్యాలు పరిశుద్ధాత్మ వలన రెవల్యూషన్ మనం పొందినప్పుడు మనకు మేలు ఉంది. ఏ మేలు ఉంది అని ప్రియులారా ఇదే 4వ దినములో రాయబడింది. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించును. ఇప్పుడు ఈ వాగ్దానం అంటే దేవుడు చెప్పిన మాటలు రిసీవ్ చేసుకొని ఉండే ఈ లోక సంబంధమైన విషయంలో దురాశలు గాని ఈ లోక సంబంధమైన ఆశల్లో ప్రభావంలో మనం పడలేదనమాట. దాని నుండి బయటపడతాయి అనమాట. దానికి ఒక నాశనం ఉంది అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే లోక సంబంధమైన విషయాలు ప్రియులారా మనం చూసినట్టే మన నాశనంలోనికి అది నడిపించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని నుండి ఈ వాగ్దానం గురించి ప్రదర్శ పొందుకొని ఉండే మనకు చాలా మేలు ఏంటంటే మన డివైన్ క్యారెక్టర్ లో ఎదగడానికి, డివైన్ నాచురల్ లో అంటే దేవుని యొక్క గుణములో ఎదగడానికి, దేవుని యొక్క శక్తిలో ఎదగడానికి ఇది ప్రియులారా మనకు సహాయపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన భూమిలో బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే పాపం ఉంది అనమాట. ఇప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రతకడానికి వాగ్దానాలు మనకు ఎంకరేజ్ ఇస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. మనకు అది సహాయపడుతుంది. ఇక్కడ నిత్య రాజ్యం ఉంది, శాశ్వతమైన రాజ్యం ఉంది. యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. అప్పుడు యేసుక్రీస్తుతో నిత్యం నేను బ్రతకాలి హల్లెలూయా అని ప్రియులారా మనకు ఆశ. ఆ ప్రదేశం మనకు వచ్చినప్పుడు మనం యేసు రక్తం ద్వారా కడగబడి వాక్యానుసరంగా బ్రతికి దేవుని చిత్తానుసరం బ్రతుకుతుంది అనమాట. పరిశుద్ధంగా బ్రతుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ వాగ్దానం వలన ఈ లోక సంబంధమైన ఆశల నుండి ప్రియులారా మనను తప్పిస్తాయి అనమాట. మనల్ని కాపాడుతాయి, వాగ్దానాలు కాపాడుతాయి అనమాట. మన కాపుదలు కావాలి. చాలా మంది మనం చూస్తున్నాము ఈ లోక ఆశల్లో మునిగిపోతున్నాం అనమాట, పడిపోతున్నాము. నేత్రాశ గాని, శరీర ఆశ అని, జీవపడ్డంబం దానిలో ప్రియుల. కాబట్టి దాని నుండి మనకు విడుదల కావాలి అనమాట. కాబట్టి పరలోకం కూర్చున్న ప్రదేశ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, నిత్యరాజ్యం కూర్చున్న ప్రదేశ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభుత్వం యేసుక్రీస్తుతో ప్రియులారా ఒకరోజు కాదు, నిత్యం మనం బ్రతకాలి అనమాట. కొన్ని రోజులు మాత్రం కాదు. మీన్ నిత్యం బ్రతకడానికి కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట. దాని కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాము. ఇప్పుడు సిద్ధపాటు సమయం అనమాట. దేవుడు సిద్ధపరుస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా యేసుక్రీస్తు తన రక్తం ద్వారా, తన నామం ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మనల్ని సిద్ధపరుస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో 2 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే 3వ వచనంలో డివైన్ పవర్ అని రాయబడింది, అంటే దేవుని శక్తి. 4వ వచనంలో ప్రియులారా మనం డివైన్ న్యాచురల్ గురించి రాయబడింది, డివైన్ న్యాచురల్. కాబట్టి ఇది రెండు మనం ఎదగాలి అనమాట. డివైన్ న్యాచురల్ అంటే దేవుని గుణంలో మనం ఎదగాలి. 2 డివైన్ పవర్ దేవుని శక్తిలో మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. ఇప్పుడు ఈ రెండులో ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతున్న కొలది పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎదుగుతున్న కొలది మీరు సంతోషములో, సమాధానములో, కృపలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. మీ హృదయం చాలా నెమ్మది అనుభవిస్తుంది. ఎందుకంటే దేవుని శక్తిలో మీరు ఎదుగుతున్న కొలది మీరు టెన్షన్ అంతా వెళ్ళిపోతాయి అనమాట. బాధలు వెళ్ళిపోతాయి.
ప్రత్యేకంగా మనం ఎలాగ బ్రతకాలి, నేను ఎలాగ బ్రతకాలి, అలాంటి ఉన్న బాధ తొలిపోతాయి. డివైన్ పవర్ లో ప్రియులారా మనం పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా మనం ఎదుగుతున్న కొలది, అంటే ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది మీరు సంతోషం, సమాధానం ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. ఎందుకంటే డివైన్ పవర్ లేదంటే దేవ శక్తిలో మనం ఎదుగుతున్న కొలది మన అవసరాలు కూడా తీర్చబడతాయి అనమాట. అంత పవర్ అనమాట అది డివైన్ పవర్. అంటే ఆమె దేవుని యొక్క శక్తి వలన మన అవసరాలు తీర్చబడతాయి. మీకు అవసరాలు ఉంది కదా, అందరికీ అవసరాలు ఉంది. భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు కొందరకు కొత్త ఇల్లు కావాలి అని కావచ్చు, కొందరకు మంచి ఒక అబ్బాయిని కావాలి అని కావచ్చు, ఆమె అమ్మాయిలు కావాలి, ఆమె అభిషేకం నింపబడిన వ్యక్తులను కావాలి అని, లేదంటే చక్కని జోబు, లేదంటే డబ్బు అవసరం, అంటే డబ్బు వచ్చి ఆమె కావాలని అనుకున్నారేమో. కాబట్టి ఏదైతే మన భూమిలో బ్రతకడానికి రకరకాల అవసరాలు ఉంది, అవసరాలు అందు కూడా ఈ దేవుని శక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు తీర్చబడతాయి అనమాట, అద్భుతంగా తీర్చబడతాయి అనమాట. లేదు, కాబట్టి మనం ఫోకస్ చేయాలి. డివైన్ పవర్ లో మనం ఎదిగేవారు ఉండాలి. డివైన్ పవర్ లో మనం ఎదగాలి అంటే మెయిన్ గా మనం ప్రార్థన, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన, యేసునామములో ప్రార్థన, వాగ్దానాలు పట్టుకొని ప్రార్థనలో మనం పట్టుదలతో, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎడతేయకుండా మనం ప్రార్థన చేయాలి, విసుకకుండా మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడానికి మనల్ని బలపరుస్తాడు. అంటే యేసుక్రీస్తుతో మనం మాట్లాడేవారు ఉండాలి, యేసుక్రీస్తుతో మాట్లాడాలి. హల్లెలూయా, మాట్లాడాలి, దానికి సమయం గడపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సమయం గడపాలి. అప్పుడు ఏమవుతుంది, డివైన్ పవర్ లో ఎదుగుతుంది. డివైన్ పవర్ లో ఎదుగుతున్న కొద్దీ అవసరాలు కూడా తప్పకుండా తీర్చబడతాయి అనమాట. టెన్షన్ అవసరం లేదనమాట. కాబట్టి డివైన్ పవర్ లో ఎదగలేని వారికి బాధ వస్తాయి అనమాట ఎక్కువ. ఎందుకంటే వారు డివైన్ పవర్, దేవుని శక్తిలో ఎదగడం లేదు కాబట్టి వారు అవసరాలు తీర్చబడడం స్తోత్రం, ఇంకా దారిలో వెదగాల్సిన పరిస్థితి వస్తాము. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేస్తూ దేవుని పిలుపు పొందిన మనం, ప్రభు యేసుక్రీస్తును కలిగిన మనం, పరిశుద్ధాత్మను కలిగిన మనం డివైన్ పవర్ లో మనం ఎదగాలి, దేవుని శక్తిలో ఎదగాలి, డివైన్ న్యాచురల్ లో కూడా మనం ఎదగాలి అనమాట. రెండు మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం. డివైన్ న్యాచురల్ లో ఎదుగుతున్నప్పుడు పడిపోలేదనమాట, పడిపోకుండా పరిశుద్ధంగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి దానికి ఈ వాగ్దానం, దేవుడిచ్చిన అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానం, గొప్ప వాగ్దానం వలన మనకు సహాయపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని శక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు, డివైన్ న్యాచురల్ లో మనం ఎదుగుతున్నప్పుడు ఈ భూమిలో బ్రతికినంత కాలం మన అవసరాలు తీర్చబడుతుంది. దానితో అది అక్కడ ఆగడం లేదు. తర్వాత మరణం తర్వాత, లేదంటే క్రీస్తునందు ధరించిన తర్వాత, లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా మనకు యేసుక్రీస్తుతో పాటు బ్రతుకు ఉంది అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన జెరూసలేం, ఇటర్నల్, ఆమె నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. కాబట్టి భూమిలో మనకు జయ జీవితం ఉంది, ఇంకా నిత్యం పరలోకములో కూడా ప్రభుత్వం నిత్యం. లేదు, ఇది రెండు మనకు ఉంది అని ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు మనం చూసినట్టే భూ సంబంధమైన విషయం గురించి ఎక్కువ చెప్తారేమో, కొందరు మనం చూసినట్టే పరలోక సంబంధమైన విషయం గురించి ఎక్కువ చెప్తారేమో. సరే, ఏదైనప్పుడు కూడా ఇది రెండు మనకు ఉంది అని అర్థం చేసుకోవాలి. భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు దీవెన, మేలు, ఆశీర్వాదం, శాంతి, సమాధానం, కాపుదల. భూమిలో బ్రతుకుతున్నప్పుడు మనకు సంతోషం, సమాధానం, కాపుదల, ఆరోగ్యవంతమైన జీవితం ఉంది. అలాగే తర్వాత మరణం తర్వాత, లేదంటే క్రీస్తును నిద్రించిన తర్వాత, లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత కూడా రెండు ప్లాన్ కూడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది ఇటర్నల్ ప్లాన్ అనమాట. స్తోత్రం, నిత్య సంకల్పం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడాలి, సహకరించాలి అనమాట. యేసుతో జస్ట్ మనం కోఆపరేట్ చేయాలి, యేసు రక్తంలో ఆధారపడాలి, నమ్మకంగా మనం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మదుడు సకల సత్యంలో నడిపిస్తాడు. యేసు గురించి చెప్పిన ప్రతి మాటలు పరిశుద్ధాత్మదుడు మనకు జ్ఞాపకం చేస్తాడనమాట. పరిశుద్ధాత్మదుడు మనకు హెల్ప్ చేస్తాడనమాట. పరిశుద్ధాత్మదుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనకు సహాయం అవసరం. హల్లెలూయా. సహాయకుడు పరిశుద్ధాత్మదుడు మనకు ఎల్లప్పుడూ ప్రియులారా సహాయం చేస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి మనం అందరం డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ కూడా మన అందరం ఎదిగినట్టు తప్పకుండా జీవగల దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి డివైన్ పవర్ లో ప్రియులారా మన ఎదిగే వారు ఉండాలి. ఇప్పుడు దానివల్ల మనకు చెప్పలేని, అంటే లెక్కలేని మేలు అనమాట.
బైబిల్లో రాయబడింది కదా, అడుగు వాటినట్టు కంటేను ఊహించు వాటినట్టు కంటేను గొప్ప మేలు ఉంది అనమాట దానిలో. డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్నప్పుడు ఒకసారి ఆ వాక్యం ప్రియులారు మనం చదువుతారా? 3వ వచనం, 2 పేతురు 1 వచనం. ఇది కలిసి ఉండొచ్చేమో అక్కడ కొంచెం. సరే, 2వ వచనం నుండి చదవండి. 2. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటన్నిటికి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించిన కాక. ఆమేన్. చూడండి, ఈ డివైన్ పవర్ దైవశక్తిలో మనం ఎదుగుతున్న కొలది తప్పకుండా సమాధానం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సమాధానం లేదు, ఎందుకంటే కొందరికి సమాధానం సరిగా లేదేమో. అంటే డివైన్ పవర్ లో ఇంకా ఎదగాలి అనమాట. డివైన్ పవర్ లో ఎదుగుతున్నప్పుడు మనకు తెలుసు తప్పకుండా అవసరాలు తెరచబడతాయి అనమాట. ఎందుకంటే డివైన్ పవర్ వల్ల ఏమవుతుంది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే జీవదళాలు మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్న కొలది, దైవశక్తులు ఎదుగుతున్న కొలది దేవుని శక్తి మన నుండి ప్రవహిస్తాయి అనమాట. మన దగ్గర వస్తున్న వారికి అందరికీ విడుదల వస్తాయి అనమాట. యేసుక్రీస్తు దగ్గరే వచ్చిన వారికి ఆమె రోగాల నుండి స్వస్థ పొందినట్టు, దెయ్యాల నుండి విడుదల పొందినట్టు, శాపాల నుండి విడుదల పొందినట్టు మన దగ్గరే డివైన్ పవర్ లో ఎదిగే వ్యక్తి దగ్గర ఎదుగుతున్న లేదంటే ఎదిగే వ్యక్తి దగ్గర వస్తున్న వారికి తప్పకుండా విడుదల అనమాట. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మన ఆత్మ నుండి అది ప్రవేశిస్తుంది అనమాట. పునరుద్ధాన శక్తి ప్రవహించినప్పుడు తాకత్ అనమాట. అది ప్రజల్లో తాకత్, ప్రత్యేకంగా ఈవిల్ స్పిరిట్ ను అది వెళ్ళగొట్టుతాయి అనమాట. ఇక్కడ అది డివైన్ పవర్ అనమాట, దేవుని శక్తి అనమాట. కాబట్టి ఆ దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. అందుకొరకు మనం డివైన్ పవర్ లో మన ఎదిగే వారు ఉండాలి. డివైన్ పవర్ లో మన ఎదిగే వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన గుడి దీర్ఘదృష్టి కలిగిన వారు ఉండాలి. దీర్ఘదృష్టి. భూ సంబంధమైన విషయాలు మాత్రం మనం ఫోకస్ చేయవద్దనమాట. భూ సంబంధమైన విషయాలు మాత్రం మీరు ఫోకస్ చేసుకొని ఉంటే ఒకవేళ అది జరగలేదు అంటే మీరు చాలా బాధపడతాయి. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు పరలోక సంబంధమైన వాగ్దానాలు కూడా అనుగ్రహించామన్నమాట. నూతన ఆకాశం, నూతన భూమి, యేసుక్రీస్తు రాకడ కూర్చున్న వాగ్దానాలు కూడా దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించిన కాబట్టి దాని మీద కూడా ప్రియులారా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ భూమిలో ఉన్న బ్రతువు కొద్ది కాలం మాత్రమే. బైబిల్ వచన ప్రకారం ప్రియులారా మనం చూస్తుంది కొద్ది కాలం మాత్రం. 70 సంవత్సరం కావచ్చు, లేదా 80 కావచ్చు, 120 అంతే. తర్వాత అక్కడే ఎండ్ ఉంది అనమాట భూమిలో ఉన్న బ్రతుకు. కానీ నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం, నూతన ఆకాశం, నూతన భూమిలో యేసుక్రీస్తుతో ఉన్న జీవితం నిత్యమైన జీవితం అనమాట. లక్షలు కోట్లు అలాగే మనం లెక్క చెప్పడానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంత నిత్యమైన యుగాలు అనమాట. ఎండు లేని యుగాలు, ఎండు లేని రోజులు అనమాట. కాబట్టి మనం దేని కొరకు ఎక్కువ సిద్ధపడాలి. మన అర్థం చేసుకోలేదు దేని కొరకు మనం ఎక్కువ సిద్ధపడాలి. 80 సంవత్సరం కానీ 120 సంవత్సరం బ్రతుకుని ఈ బ్రతుకు కొరకు మాత్రం మనం అదే చూసుకొని బ్రతకాల, లేదా నిత్యం యుగాలు యేసుక్రీస్తుతో బ్రతకడానికి కొరకు దేవుడు పిలిచాడు. కాబట్టి దేని కొరకు మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు వాక్య రెవల్యూషన్ మనకు అనుగ్రహించినారు. ఇప్పుడు నూతన ఆకాశం, నూతన భూమి, పరలోకం, నిత్య రాజ్యం, శాశ్వత రాజ్యం గురించి రెవల్యూషన్ వచ్చినప్పుడు వారి యొక్క బ్రతుకు చాలా తేడా అనమాట. తేడా వస్తాయి. వారి మాటలు, ఆలోచన, క్రియలు అంతా మారిపోతాయి. నిత్య రాజ్యం గురించి, శాశ్వత రాజ్యం ఉంది అక్కడ రేపు వచ్చినప్పుడు మన తప్పకుండా ఇద్దరితో క్షమించే వ్యక్తిగా మార్చబడతాయి. తప్పకుండా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతాయి అనమాట. అలా దేవునితో భయభక్తి మనకు ఎంకరేజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే మనం తప్పకుండా యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడాలి. దేవునికి స్తోత్రం. లేదంటే మనకు చాలా నష్టమన్నమాట, మామూలు కాదు. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు మనను సిద్ధపరిచినాక దేవునికి స్తోత్రం. కాబట్టి వ్యక్తిత్వం గురించిన ప్రదేశ, పరలోక గురించిన ప్రదేశ, శాశ్వత రాజ్యం గురించిన ప్రదేశం మనకు వచ్చినప్పుడు మన ఆలోచన, మాటలు, క్రియలు కూడా వాక్యానుసారంగా బ్రతుకుతాయి అనమాట. అప్పుడు మనం ఏమవుతుంది, ఈ భూమిలో ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనం చెప్తున్న మాటలు తప్పకుండా దానికి లోబడి బ్రతుకుతాయి అనమాట. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ముందు నిలబడాలి. నిత్యం యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. కాబట్టి యేసుక్రీస్తు కొరకు మనం నిలబడతాయి అనమాట. కాబట్టి నిత్య రాజ్యం గురించిన ప్రదేశం మనకు అందరికీ దేవుడు అదేంగా యేసునామములో అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. కాబట్టి దానితో పాటు మన అవసరాలు కూడా తెరచబడతాయి. డివైన్ పవర్ లో ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది అవసరాలు తప్పకుండా తెరచబడతాయి. కాబట్టి ప్రియులారా మనం
డివైన్ పవర్ లో మనం అందరూ ఎదిగినట్టు దేవుడు కృప అనుగ్రహించిన. కాబట్టి ఉపవాస ప్రార్థనలు దానికి సహాయం, వాక్య ధ్యానం, ఆరాధన, యేసునామములో వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయడం, అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషక్తులతో కలిసి బ్రతకడం వలన మనం డివైన్ పవర్ లో ఎదుగుతాం అనమాట. ఇప్పుడు మనం అందరూ కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్నాం అనమాట. ఒకవేళ మనం అదే మనం తెలుసుకోవడం లేదేమో, కానీ నిజంగా మన ప్రార్థన నమ్మకంగా ఎవరైతే ప్రార్థన ఇస్తున్నారో, ఆరాధిస్తున్నారో, వాక్యాలు పూజిస్తున్నారో వారు డివైన్ పవర్ లో తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు భూమిలో అలాగే బ్రతికామనమాట. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ బలంతో అంటే దేవుని శక్తితో నింపబడి బ్రతికామనమాట. కాబట్టి మనం కూడా అలాగే బ్రతకాలని పిల్లల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానితో పాటు డివైన్ న్యాచురల్ అంటే దేవుని గుణాలతో కూడా నింపబడి ప్రియులారా మనం బ్రతకాలి. అలాగే బ్రతుకుతున్న వారు తప్పకుండా యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. లేదు, యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడి నిత్యం దేవునితో పాటు బ్రతుకుతాయి. అది మాత్రం కాకుండా భూమిలో బ్రతికినప్పుడు ప్రతిరోజు వారి అవసరాలు తీర్చబడి అంటే భూమిలో బ్రతుకుతున్నప్పుడు సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని బ్రతుకుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో ప్రియులారా మన అందరం ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయనాక. కాబట్టి డివైన్ పవర్ లో ప్రియులారా పరిశుద్ధాత్మ వలని మీరు ఎదుగుతున్నప్పుడు తప్పకుండా అవసరాలు తీర్చబడతాయి. మీరు ప్రతి ప్రార్థనకు దేవుని చిత్తానుసారంగా ప్రతి ప్రార్థనకు తప్పకుండా జవాబు వస్తుంది. అంటే ఏం టెన్షన్ పడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. కానీ మనం ఏం చేసుకోవాలి? ఫోకస్ డివైన్ పవర్ లో మనం ఎదగాలి, డివైన్ న్యాచురల్ లో మనం ఎదగాలి. మిగిలిన అంతా ఆడవుతాయి, మన దగ్గరికి వచ్చేస్తుంది. దేవుని గుణాలతో నింపబడిన వ్యక్తి అంటే చాలా డిమాండ్ అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, విలువ వస్తుంది అనమాట. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదన్నమాట. టెన్షన్ అవసరం లేదు. డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో మనం ఎదగాలి. హోలీ స్పిరిట్ తప్పకుండా సహాయం చేస్తాడు. దానితో పాటు మీ అవసరాలు తీర్చబడాలి, అద్భుతంగా తీర్చబడతాయి. ఇప్పుడు మీరు ఏదైతే కోరుతున్నారో దానికంటే ఉన్నతమైన కార్యం జరుగుతుంది అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, అడుగు వాటినట్టుగాను ఊహించు వాటినట్టుగాను గొప్ప కార్యం జరుగుతాయి. ఒక వాక్యం కూడా ప్రియులారా చదివి మనం ముడిస్తాం. దేవునికి స్తోత్రం. కీర్తనలు ప్రియులారా, కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. అంటే మన హృదయ కోరికలు తెరుస్తాయి అనమాట. మన దేవుల్లో ఆనందించాలి, పరిశుద్ధాత్మలో మనం ఆనందించాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం సంతోషంతో ఉండాలి. మిగిలిన కార్యాలు తప్పకుండా దీవెనగల దేవుడు ప్రియులారా చేస్తాడు. కాబట్టి మనం 5వ వచనం కూడా చదువుతాం. అదే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. కార్యం దేవుడు నెరవేర్చాడు, అంతే. హల్లెలూయా. కార్యం ఎవరు చేస్తాడు? దేవుడు చేస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కమిట్ ఎవ్రీథింగ్ యూ డూ టు ద లార్డ్, ట్రస్ట్ హిమ్ అండ్ హీ విల్ హెల్ప్ యూ. దేవుడు హెల్ప్ చేస్తాడు అనమాట. కాబట్టి 3వ వచనంలో ఇలాగ రాయబడింది. 3వ వచనం కూడా చదవండి. ఇదే 3వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్. అంటే దేవుళ్ళు ఆధారపడి మంచి చేసుకొని బ్రతకము అని చెప్తుంది. యేసుక్రీస్తు అలాగే బ్రతకమని, తండ్రిలో ఆధారపడి మంచి చేసుకొని బ్రతకమనమాట. దెన్ యూ విల్ లివ్ సేఫ్లీ ఇన్ ద ల్యాండ్ అండ్ ప్రాస్పర్. మన భూమిలో సేఫ్టీగా బ్రతికితే వరదలుతాయి అనమాట, ఇంక్రీస్ అవుతాయి అనమాట, ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తాయి అనమాట. ఇంకా టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందించాలి. దేవుని కంటే వేరేదో విషయం కాదు, దేవునిలో మనం ఆనందించాలి అనమాట. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ ఉన్నామనమాట. అందుకొరకు ఆనందం నిలబడుతుంది అనమాట. దేవుని ప్రభువున బైబిల్లో రాయబడితే ప్రభువునందు ఆనందించుడి. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్. అంటే దేవునిలో మనం ఆనందించాలి, ఎక్కువ ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. టేక్ డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ యువర్ హార్ట్స్ డిజైర్. కాబట్టి మన హృదయంలో కోరికలు ఉంది. ఇప్పుడు దేవుని చిత్తానుసారమైన ప్రతి కోరికలు దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. దేవుడు ఎదిగిన దేవుడు అనమాట. ఎందుకంటే దేవుడు మన తండ్రి, జీవగల దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆనందిస్తున్న మీ హృదయ వాంఛలు తప్పకుండా దేవుడు తెరుస్తాడు. హీ విల్ గివ్ యూ యువర్ హార్ట్స్ డిజైర్. అంటే కోరికలను నెరవేరుస్తాడు అనమాట. మన ఆశలు, దేవుని చిత్తానుసారమైన ప్రతి కోరికలు జీవగల దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం సమర్పించుకోవాలి, దేవునికి సమర్పించుకోవాలి. కమిట్ ఎవ్రీథింగ్ యూ డూ.
టు ద లార్డ్. దేవునికి మనను సమర్పించుకోవాలి. ఏం చేసుకోవాలి? టెస్ట్ హిమ్ అండ్ హీ విల్ హెల్ప్ యూ. కాబట్టి దేవునిలో మనం ఆధారపడుతున్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హీ విల్, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి మన డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో మనం ఎదగాలి. అప్పుడు మన యేసుక్రీస్తుతో ఒకరోజు కాదు, నిత్యం బ్రదర్తో అనమాట. మనం అనుకున్నారు కొన్ని రోజులు బ్రతకాలి అని మనం అనుకున్నారేమో. కొన్ని రోజులు బ్రతికినా చాలు, ఈ భూమిలో బ్రతికినంత కాలం యేసుక్రీస్తు ఉంటే చాలని కొందరు అనుకున్నారేమో. కానీ భూమిలో మన బ్రతుకు సమయంలో మాత్రం కాదు, నిత్యం ప్రభు మనతో పాటు వస్తాడనమాట. మనతో పాటు నిత్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇటర్నల్ ప్లాన్ అనమాట. మన ఏమో అనుకున్నారు, భూమిలో బ్రతికినంత కాలం మనకు కాపుదల కావాలి, మనకు క్షేమం కావాలి, మనకు ప్రొటెక్షన్ కావాలి బ్రతికినంత కాలం. కానీ దేవుడు అలాంటి ఉన్న దేవుడు కాదు. హల్లెలూయా. బ్రతికినంత కాలం, భూమిలో బ్రతికినంత కాలం తర్వాత కూడా నిత్యం కాపాడుతాయి అనమాట. నిత్యం కాపుదల ఉంది అనమాట. నిత్యం సహాయం చేశాడు. అందుకొరకు ఇటర్నల్ లవ్, నిత్యం ప్రేమిస్తాయి అనమాట. నిత్యం కరుణ చూపిస్తుంది, నిత్యం దయ చూపిస్తాయి అనమాట. నిత్య ఆశీర్వాదాలు అనమాట. కాబట్టి మన దేవుడు చాలా గొప్ప దేవుడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు సహవాసంలోనికి పిలిచిన దేవుడు. దేవుని బట్టి మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ఇప్పుడు డివైన్ పవర్ అంటే డివైన్ న్యాచురల్ లో మనం ఎదిగినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసిన. కాబట్టి దీర్ఘ దృష్టి కలిగిన వారు ఎదుగినట్టు సహాయం చేసిన. అంటే నూతన ఆకాశం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నూతన భూమి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆమె జెరూసలేం, హల్లెలూయా, ఇటర్నల్ కింగ్డమ్ అంటే దేవుని రాజ్యం, నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం ఉంది అనమాట. అది మన మనసులో ఆ వాగ్దానాలు, ఆ ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అధికంగా దేవుడు అనుగ్రహించినారు. ఇప్పుడు మనం భూ సంబంధమైన విషయాల కూర్చున్న టెన్షన్ బాధలు తొలగిపోతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మన అవసరాలు కూడా భూమిలో బ్రతికినప్పుడు తప్పకుండా తెరచబడతాయి. నా రాజ్యం అనేది మొదట వెదగుడే. ఫస్ట్ మనం దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవుని మాటలకు ఇంపార్టెంట్ ఇవ్వాలి, దేవునికి లోబడాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు మిగిలినంతా దేవుడు చేస్తాడు, దేవుడే చేస్తాడనమాట. హల్లెలూయా. మనం అది అనుభవించాలి, దేవుని స్తుతించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన అమూల్యములను అత్యధిక మూలను ఆయన వాగ్దానాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రమైన నూతన ఆకాశం, నూతన భూమిని బట్టి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. నిత్య రాజ్యాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. విశ్వాసంతో దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మా అందరి పట్ల దేవా యేసయ్య మీరు గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు కాబట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీకు వందనాలు గణింపు మాకు దేవా దేచము తండ్రి. వాక్యం మార్మలాగా మార్చమని ప్రార్థనిస్తున్నాం. పరలోక కూర్చున్న ప్రతి ఒక్కరికి హోలీ స్పిరిట్ దేవా అధికంగా దేచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవా మీ శక్తిలో, డివైన్ పవర్, అలాగే దేవా డివైన్ న్యాచురల్ లో దేవా ప్రతిరోజు ఇంకరిస్తానట్టు హోలీ స్పిరిట్ దేవా సహాయం చేయమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే దేవా వారి యొక్క ప్రతి అవసరాలు దేవా ఎరిగిన దేవా మీరు సహాయం చేయము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరిగ దేవా మీకు వందనాలు తండ్రి. ప్రతి అవసరాలు మీ మహిమాయిసు నుండి గొప్పగా తండ్రి వారి హృదయం ఎరిగిన దేవా వారి అవసరాలు తీర్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రతి ఒక్కరు జయంతో భూమిలో బ్రతికినంతకాలం దేవా సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని జీవితం దేవా అనుభవించుకొని ముందుకు వెళ్ళే కృపా దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా మీరు ఎత్తంగా దయస్తున్నాం. యేసు నామములో దీవిస్తున్నాం. మహిమ ఘనత మీకే అభయిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.